పలు సందర్భాల్లో వారిని కలిసినప్పుడు, వారితో చర్చించినప్పుడు ఎప్పుడూ కూడా ప్రజలే ముఖ్యం, ప్రజల జీవితాలు ముఖ్యం, ప్రజా సమస్యలు ఎత్తి చూపడమే లక్ష్యంగా, ప్రజల కోసమే పనిచేయటమే ధ్యేయంగా ఆయన పలు సందర్భాల్లో మాకు తెలియజేయటం జరిగింది. ఎప్పుడు కూడా ఎటువంటి ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ఆయన యొక్క పరపతిని దెబ్బతీయటానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా, ఎవరైతే వినియోగదారులు కావచ్చు, ఒక్కళ్ళ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ లేకపోయినా కూడా ప్రభుత్వాలు తమ అధికారాన్ని ఉపయోగించి ఎన్నో మార్గాల్లో దాడులో దౌర్జన్యాలకు దిగినా కూడా వాటన్నిటినీ కూడా మొక్కమోని ధైర్యంతో నిలబడి ఎదుర్కొన్నారు అంటే ఆయనకున్న నిజాయితీకి నిలువుటదర్థం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ మహనీయుడితో వివిధ సందర్భాల్లో కలిసే అవకాశం, అదృష్టం మాకు కలగటం జరిగింది. మరి ఆయన మాలాంటి యువకులందరూ కూడా చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నమ్మిన సిద్ధాంతం కోసం, వ్యవస్థల కోసం నిలబడి, ప్రజల కోసం నిలబడిన వ్యక్తి, ప్రజలని తన యొక్క కలం ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రభుత్వాలు కూలిపోయే స్థాయికి ఇవాళ రావటం జరిగిందంటే అది ఆయన ఒక్కడికే సాధ్యం. మహనీయుడి యొక్క జీవితం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శనీయం. ఎందుకంటే ఆయన ఒక సంస్థల అధినేతగానే కాదు, ఆయన ఎన్నో సందర్భాల్లో ఈ రాష్ట్రంలో విపత్తులు వచ్చినప్పుడు కూడా తమ యొక్క ఫౌండేషన్ ద్వారా తన సొంత గ్రామంలో కావచ్చు, మన హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఇల్లు కట్టడం కానీ, తమ యొక్క సామాజిక స్పృహని రామోజీ ఫౌండేషన్ ద్వారా కూడా వివిధ కార్యక్రమాల ద్వారా తెలియచేయడం జరిగింది. ఆయన స్ఫూర్తిని మాలాంటి వాళ్ళం తీసుకొని ముందుకెళ్తామని చెప్పి స్ఫూర్తిదాయకమైన ఆయన జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.